కింగ్డమ్ స్టోరీ ఇన్ తెలుగు. ఈ కథలో సుమారు చాలా కాలం పాటు మనుషులను చంపుకుంటూ అలాగే రక్తంతో మట్టిని తడిపేస్తుంటారు. నేలపై దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలను చంపి ఉంచుతారు. ఇంతటి భయంకర యుద్ధం సుమారు 1000 సంవత్సరాల క్రితం మొదలైంది. ఇది సముద్ర తీర ప్రాంతాలలో చాలా భయంకరమైన వినాశనం జరుగుతుంటుంది. అలాంటి యుద్ధాలు మొదలుపెట్టింది ఒక్కడే. అలా 1000 సంవత్సరాల క్రితం మొదలైన వినాశనం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదంతా జరిగేది ఎందుకు? ఇలా ఇంతటి భయంకర యుద్ధాలు క్రూరంగా మనుషులను చంపుతూ ఇదంతా ఎవరి కోసం చేస్తుంటారు? ఇందులో సముద్ర తీర ప్రాంతాలలో జరిగే భయంకర యుద్ధాలు ఏమిటి? అలా మొదలైన కథ ఇప్పటికీ కొనసాగుతూ అర్జున్ దీనిని ఎలా ఆపగలడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కింగ్డమ్ అని కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని 1000 సంవత్సరాల క్రితం కొంతమంది ప్రజలు అడవిలో, మరికొంతమంది ప్రజలు సముద్ర తీర ప్రాంతాలలో ఉంటారు. అలా అప్పట్లో వాళ్ళ తెగకు సంబంధించిన వ్యక్తులు ఎన్నో యుద్ధాలు చేసుకునేవారు. వాళ్ళు అప్పట్లో అలా ప్రజల మీద భయంకర యుద్ధాలు మొదలయ్యాయి. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి. అది 1990వ సంవత్సరంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసేవారు, వారిని హింసించేవారు. అలా వాళ్ళను చంపుతూ భయాన్ని తెప్పించారు. అప్పుడు వస్తాడు అర్జున్ అక్కడికి. ఆ ప్రజల మీద దాడి చేసే ఆ వ్యక్తులను చంపుకుంటూ వస్తాడు. అలా వాళ్ళను చంపి ఆ తీర ప్రాంతాల్లో ఉన్న మట్టి కింద పూడ్చేవాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. అలా ఆ ప్రజల మీద ఎవరైనా దాడికి వస్తే ఆ ప్రజలు వారిని బాణాలతో చంపేవారు. అలా ఎన్నో ప్రమాదకరమైన సమయాల్లో భయంకర యుద్ధాలు చేస్తూ ఆ ప్రజలు వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళు పూజిస్తున్న దైవాన్ని కాపాడుకునేవారు. అప్పుడు కొన్ని సంవత్సరాలకు కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో చాలామంది నివసించే భూమిలో కొంత బంగారం, ఆ ప్రాంతం మొత్తం చాలా విలువైనదిగా వాళ్ళు గుర్తిస్తారు. ఇదంతా తీర ప్రాంతాన్ని దోచుకుందాం అని. అలా చాలామంది ఆ స్థలాన్ని దక్కించుకుందాం అని ప్రయత్నించారు. వాళ్ళు ఆ స్థలానికి చేరుకోలేకపోయారు. అప్పుడు విలన్ వాళ్ళను ఎలాగైనా భయపెట్టి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను విడిపించేలా చెయ్యాలని అనుకుంటాడు. అప్పటి నుంచి మొదలవుతుంది ఈ వినాశనం. కొన్ని రోజుల క్రితం కొంతమంది ప్రజలను శ్రీలంక సముద్ర తీర ప్రాంతానికి చేర్చారు. అందులో చాలామంది ప్రజలు ఉండేవారు. అప్పుడు అర్జున్ వయస్సు 15 సంవత్సరాలు. అప్పటి నుంచే ప్రజలను కాపాడాలని, ఈ వినాశనం ఎవరు చేస్తున్నారని, దీనిని ఎలాగైనా ఆపాలని అర్జున్ అనుకునేవాడు. అలా చాలా సంవత్సరాలు కష్టపడి శ్రీలంకలో ఉన్న ఒక రా ఆర్మీలో చేరుతాడు. అర్జున్ చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు. కానీ తనకి నచ్చని పనిని ఎవరు చెప్పినా చేసేవాడు కాదు. అర్జున్ ఒక్కడే సముద్ర తీర ప్రాంతాలలో నివసించేవాడు. అలా అర్జున్ చాలా సిన్సియర్గా ఉండేవాడు. అంతలో తీర ప్రాంతాల ప్రజలు చాలామంది కనపడకపోతుంటారు. రోజులు గడుస్తాయి, కానీ వాళ్ళు ఇంకా కనిపించకపోతారు. వారిని కనిపెట్టాలని అర్జున్ని రా ఏజెంట్ ఆఫీసర్ పంపిస్తాడు. వారు ఎలా కనిపించలేదు, ఏ ప్రాంతం నుండి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని అర్జున్ తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఆ తీర ప్రాంతంలోకి రాగానే చాలామంది ప్రజలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు, అక్కడ ఏం జరిగింది? అర్జున్ వెళ్ళి చూస్తాడు. కానీ ఆ ప్రాంతం ప్రజలు చనిపోయి రక్తం నీరులా కనిపిస్తుంది. చాలా ప్రమాదకరమైన స్థలంగా మార్చేశారు. ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని అర్జున్ అనుకుంటాడు. కానీ ఇది చేసింది ఒక ఆఫీసర్. తను ఇదంతా చేయడానికి కారణం, ఒకప్పుడు అతను రాలో పనిచేసేవాడు. ఇతను చేసిన పనులను ఎవరు గుర్తించలేదు. అంతేకాకుండా అతని కుటుంబం ఆ తీర ప్రాంతాల్లో జరిగిన వినాశనంలో చనిపోతుంది. ఆ ఆఫీసర్ కుటుంబం చనిపోయింది. అలా అతనికి అన్యాయం జరిగి రాలో నుంచి అతనిని బయటకు పంపేశారు. శ్రీలంక ఆర్మీ అతనిని ఒక క్రిమినల్ వ్యక్తిగా మార్చారు. అతనిని దేశం నుంచి పంపించి వేసింది. అప్పుడు ఆ ఆఫీసర్ విలన్ కలిసి ఆ ప్రాంతం గురించి తెలుసుకొని వాటిని దక్కించుకోవాలంటే ఆ ప్రాంతం ప్రజలు చనిపోవాలి, ఆ ప్రాంతం ప్రజలను చంపేయాలి. అప్పటి తెగ ప్రజలు చాలా వినాశనం చేశారు. ఇక్కడితో ఇంటర్వెల్. అలా ఆఫీసర్ విలన్ కలిసి ప్రాంతం ప్రజలను రాత్రి సమయంలో చంపుతారు. చాలా భయంకరంగా చంపి మట్టిని రక్తంతో తడుపుతారు. ఆ ప్రాంతం ప్రజలకి అర్థం కాలేదు ఇదంతా ఎందుకు జరుగుతుందో అని. ఇదంతా అక్కడే ఉన్న అర్జున్ చూస్తూ ఉండిపోతాడు. అలా ఒక్కసారి
తీర ప్రాంతంలో కొంతమంది మనుషులు ఒక షిప్ ద్వారా వస్తుంటారు. అది అర్జున్ గమనిస్తాడు. అందులో ఆ అడవి తీర ప్రాంతాల్లో ఉన్న కొన్ని వెపన్స్ని వాళ్ళు దొంగలిస్తారు. దానిని అర్జున్ గమనిస్తాడు. ఆ రోజు చాలా చీకటి సమయంలో ఆ వ్యక్తులు అడవి ప్రాంతాల్లో భూమి కింద ఉన్న వెపన్స్ని దోచుకొని బయలుదేరతారు. అక్కడ అర్జున్ వాళ్ళను చంపి ఆ వెపన్స్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఒక ట్రక్లో వెళ్తాడు. ఆ తీర ప్రాంతం దాటి వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆర్మీ ట్రక్పై దాడి చేస్తుంది. ఆర్మీ గన్స్తో ఫైర్ చేస్తుంటారు. అప్పుడు అక్కడ అర్జున్ దిగి వారిని ఎదుర్కొంటాడు. అలా అర్జున్ ముందుకు వెళ్తాడు. ఆ ఆర్మీ అర్జున్ కళ్ళను చూసి గన్స్ ఫైర్ చేయడం ఆపేస్తారు. అలాగే నిలబడిపోతారు. అప్పుడు అర్జున్ని ఆపింది శ్రీలంక బార్డర్లో ఉన్న ఆర్మీ. అర్జున్ ఒక రా ఏజెంట్. విలన్ని పట్టుకోవాలని వెళ్ళి ఉంటాడు. కానీ ఆర్మీ ఫైర్ చేయడం వల్ల ఈ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అర్జున్ ఈసారి విలన్ని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తాడు. అంతలోపే మరొక ప్రమాదం జరుగుతుంది. ప్రజలను మంటల్లో కాల్చేస్తారు. చాలా వినాశనం చేస్తారు. అలా ప్రజలు దైవానికి పూజ చేస్తారు. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలని కోరుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అర్జున్ రా ఏజెంట్ ఆఫీసర్ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అర్జున్తో రా ఏజెంట్ ఆఫీసర్ ఇలా అంటాడు, నిన్ను ఒక దేశద్రోహిగా, ఒక క్రిమినల్గా నిన్ను మారుస్తాం. నిన్ను ఆర్మీకి మోసం చేసిన వ్యక్తిగా చేసి జైల్లో ఉంచుతాం అని ఆఫీసర్ అంటాడు. అర్జున్ దానికి ఒప్పుకుంటాడు. అర్జున్ దానికి ఒప్పుకొని తర్వాత ఏం చేయాలని అడుగుతాడు. అర్జున్ని ఆర్మీ అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతుంది. అది విలన్కి తెలుస్తుంది. అర్జున్ని తప్పించాలని విలన్ ప్లాన్ చేస్తాడు. ఆ జైల్లో అర్జున్ని తప్పించడానికి కొంతమందిని పంపిస్తాడు. రా ఏజెంట్ ఆఫీసర్ అర్జున్తో ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు జైలు నుంచి తప్పించుకుంటావు. నువ్వు ఆ విలన్ దగ్గరికి వెళ్తావు. తర్వాత ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్జున్తో ఆఫీసర్ అంటాడు, సరే అయితే నేను మొత్తాన్ని తగలబెట్టేస్తా అంటాడు. అలా అర్జున్ ప్లాన్ ప్రకారం జైలు నుంచి అర్జున్ని విలన్ తప్పిస్తాడు. విలన్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు అర్జున్ ఆ విలన్ని, ఆ మనుషులను చూస్తాడు. మొత్తం చీకటిగా మారుతుంది. అర్జున్ ఆ చీకటిలో అక్కడ ఉన్న వాళ్ళ అందరినీ చంపి ఉంటాడు. అక్కడ వాళ్ళ స్థలాన్ని రక్తంతో తడిపేసి ఉంటాడు. అర్జున్ విలన్ని కొట్టి ఒక జీప్లో తీసుకెళ్తాడు. అప్పుడు ఆ జీప్పై మంటలతో దాడి చేస్తారు. ఆ గేట్ని బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతారు. దారిలో విలన్ని అర్జున్ అడుగుతూ ఆ తీర ప్రాంతం ప్రజల జోలికి రావద్దు అని అంటాడు. అప్పుడు ఆ విలన్ ఇలా అంటాడు, ఇదంతా చేసింది నేను కాదు. ఆ ప్రాంతాన్ని దక్కించుకొని ఆ ప్రజలను భయంకరంగా చంపి భయాన్ని తెప్పించేలా చేసింది ఎవరో కాదు, నిన్ను పంపించిన రా ఏజెంట్ ఆఫీసర్ అని విలన్ అర్జున్తో అంటాడు. ఆ రా ఏజెంట్ ఆఫీసర్ అసలైన విలన్ అని అంటాడు. ఆ తర్వాత అర్జున్ ఏం చేస్తాడు, తీర ప్రాంతం ప్రజలను ఎలా కాపాడుతాడు, రా ఏజెంట్ ఆఫీసర్ విలన్గా ఎందుకు మారాడు, ప్రజలను ఎందుకు చంపుతున్నారు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.